గైస్ వెల్కమ్ టు ఎడ్యూస్పార్క్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 5.2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 10th క్లాస్. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఏంటి? ఇది ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. దీన్ని ఎలా ఫ్యాక్టరైజ్ చేస్తాం? ఈ కాన్స్టెంట్ టర్మ్ని ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏముంది ఇక్కడ? ఏం లేదు. కాబట్టి మనం 1 అని అజ్యూమ్ చేసుకోవాలి. 1 × 10 ఎంత? 10 కదా. 10 ఎలా రాసుకోవచ్చు? మల్టిపుల్స్ ఏ మల్టిపుల్స్గా రాసుకోవచ్చు? 1 10s are 10, 2 5s are 10, ఇంకా మళ్ళీ 5 2s are 10, 10 1s are 10. ఇప్పుడు మనం ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్స్ యూజ్ చేయాలి ఇక్కడ. అంటే -1 + 10 కానీ +2 - 5 కానీ ఏదైనా యూజ్ చేసి లాస్ట్కి ఏం రావాలా? 2 చేస్తే మనకు యాడ్ చేస్తే -3 రావాలి. ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, -5 + 2 ఎక్స్ యాడ్ చేస్తే -3 వస్తుంది కదా. ఈ మిడిల్ టర్మ్ రావాలి మనకి. ఈ 2 యాడ్ చేస్తే చూడండి, -5 + 2 ఎంత? -3. కాబట్టి ఇదే యాస్టిస్ కింద రాసుకోండి. x² x²గా రాసుకొని ఈ -3 ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? -5x + 2xగా రాసుకోవచ్చు. +2x ఇక్కడ -10 ఇంకా ఏముంది? -10 = 0. మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇదొక టర్మ్గా అజ్యూమ్ చేసుకోవాలి, ఇదొక టర్మ్గా అజ్యూమ్ చేసుకోవాలి. ఈ టర్మ్లో మనం ఏది కామన్ తీసుకోవచ్చు? కామన్గా ఉందేంటి? ఎక్స్ అనేది ఇందులోని కామన్గా ఉంది, ఇందులోని కామన్గా ఉంది. ఇప్పుడు ఇందులోంచి ఎక్స్ కామన్ తీస్తాం. ఎక్స్ కామన్ తీస్తే ఏం మిగులుతుంది? x² అంటే ఏంటి? x × xే కదా. x × xని మనం x² అనుకుంటాం. ఇప్పుడు ఒక x తీసేసాం, ఇంకేం x ఉంటుంది? ఇంకొక x మాత్రమే ఉంటుంది. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్ సింబల్ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ 5xలో ఉంచి ఒక xని బయటకు తీసేస్తే ఇంకా ఏం లెఫ్ట్ ఉంటుంది? 5 ఉంటుంది. x - 5 వచ్చింది. ఈ x - 5నే యాస్టీస్ ఇక్కడ రాసుకోవాలి. x - 5గా రాసుకోవాలి. ఇక్కడ మనం ఒక టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. ఒక టర్మ్ తోటి మల్టిప్లై చేస్తే మనకి ఈ నెంబర్స్ అనేవి రావాలి. అదే టర్మ్ ఇక్కడ x ఉంది. మనం దేనితో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2x వస్తుంది. 2 తోటి మల్టిప్లై చేయాలి. 2 × x ఎంత? 2x. 2 × -5 ఎంత? -10. ఇప్పుడు x 2 రెండు ఉన్నాయా? ఇదొక టర్మ్గా రాసుకోవాలి. x + 2 ఒక టర్మ్, x - 5 ఇక్కడ x + 2 ఒక టర్మ్గా రాసుకుంటాం, x - 5 ఇంకో టర్మ్గా రాసుకుంటాం. x - 5. ఇప్పుడు ఈ రెండింటిని 0కి ఈక్వేట్ చేయాలి. అంటే x + 2 = 0, x - 5 = 0. x + 2 = 0 అయితే x వాల్యూ ఏమవుతుంది? x ఇటు సైడ్కి వచ్చేస్తుంది కదా. అప్పుడు x = -2. x ఇక్కడే ఉంటుంది. ఈ -2 ఇటు సైడ్కి వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? x వాల్యూ -2 అవుతుంది. ఇప్పుడు x ఇక్కడ ఉంటుంది. ఈ -5 అని ఇటు సైడ్కి వచ్చేస్తే ఏమవుతుంది? +5 అవుతుంది. x = 5. ఇప్పుడు x వాల్యూస్ ఏంటి? ఇక్కడ రాసుకుంది. therefore the roots, ఇంకా ఇవే రూట్స్, x వాల్యూసే రూట్స్. the roots of the given quadratic equations are ఏంటి? -2, 5. -2, 5 అంతే, అయిపోయింది. ఫస్ట్ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని మనం అబ్జర్వ్ చేసి కాన్స్టెంట్ టర్మ్ని కోఎఫిషియంట్ ఆఫ్ x² మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది మనకి? 10 × 1 ఎంత? 10. ఈ 10ని కొన్ని మల్టిపుల్స్గా రాసుకోవాలి. 10 మల్టిపుల్స్ రాసుకోవాలి ఫస్ట్. ఆ మల్టిపుల్స్ని మనం యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తే మనకి యాడ్ చేస్తే -3 రావాలి. ఎలా -3 వస్తుంది చూడండి. 2 - 5 2 + 5 3 -3 వస్తుందా? రాదు. 5 - 2 -3 వస్తుందా? రాదు. -5 + 2 అయితేనే -3 వస్తుంది. సో మనం -3x ప్లేస్లో -5x + 2 రాసుకొని అందులో కామన్ తీసి టర్మ్స్ సాల్వ్ చేస్తాం. రూట్ ఏమొచ్చింది? అప్పుడు రూట్ వాల్యూస్ రూట్స్ -2 5 అంతే. ఇప్పుడు ఇంకో సమ్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఇక్కడ
కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఏముంది 2 ఉంది, కాన్స్టెంట్ టర్మ్ ఏముంది 6 ఉంది. కాబట్టి 6 ఇంటూ 2 ఎంత 12 కదా, 6 2 జర్ ఎంత 12, 12 అయినా రాసుకోవచ్చు, 1 2 జర్గా 1 12 జర్గా రాసుకోవచ్చు, 2 6 జర్గా రాసుకోవచ్చు, 3 4 జర్గా రాసుకోవచ్చు. మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి కాబట్టి రాసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తే మనకి ఎక్స్ రావాలి, అంటే 1 రావాలి. ఎలా వస్తుంది, 4 - 3 చేసుకోవచ్చు కదా, 4 - 3 ఎంత 1 కదా. సో ఇది యాసిడ్ ఇక్కడ రాసేసుకుందాం, 2x స్క్వేర్ ఈ ఎక్స్ ప్లస్లో ఏం రాసుకుంటాం 4x - 3x, 4x - 3x, నెక్స్ట్ -6 ఉంది కాబట్టి -6 అంతే ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ టర్మ్స్లో అబ్జర్వ్ చేయండి, ఈ టర్మ్స్లో కామన్గా ఏముంది చూడండి, ఈ టర్మ్స్లో కామన్గా 2xని కామన్ తీయచ్చు మనం. ఎందుకు, ఇక్కడ 2 ఇందులో నుంచి 4 2 2 4 కదా, ఇందులో నుంచి x కామన్ తీయచ్చు, ఇందులో నుంచి x కామన్ తీయచ్చు. ఇదొక టర్మ్ కదా, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ అనుకుందాం. ఇందులో నుంచి ఏం కామన్ తీయచ్చు, 2x కామన్ తీయచ్చు. 2 ఇంటూ x కామన్ తీస్తే ఇంకేముంటుంది, ఇంకొక x మిగులుతుంది ఈ ఫస్ట్ టర్మ్లో, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2x కామన్ తీస్తే ఇంకా ఎంత మిగులుతుంది, ఇక్కడ 2 ఇంటూ 2 కదా, 2 ఇంటూ 2 ఎంత 4, 4 ఇంటూ x ఎంత 4x వచ్చేసిందా. మనం అలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ x+2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా యాస్టీస్ x+2 రాసుకోవాలి. ఈ టర్మ్ కదా, ఈ టర్మ్ని మనం దేనితోటి మల్టిప్లై చేస్తే మనకు -3 వస్తుంది, ఎక్స్ని -3 తోటి మల్టిప్లై చేయాలి. -3 ఇంటూ 2 ఎంత -6 వచ్చిందా, వేరే అవుతున్నాయి కదా, అంటే మనం చేసింది కరెక్ట్ అనమాట. ఇక్కడ ఇదొక ఈ 2 టర్మ్స్ని కలిపి ఒక టర్మ్గా రాసుకోవాలి, ఈ 2 టర్మ్స్ని కలిపి ఒక టర్మ్గా రాసుకోవాలి. 2x - 3 ఒక టర్మ్, 2x - 3 ఒక టర్మ్, x+2 ఒక టర్మ్ కదా, ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసుకోవాలి ప్రతిదా ఈ 2 ఈక్వేషన్స్ని. 2x ఫస్ట్ కేస్ చూద్దాం, 2x - 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు 2x ఈజ్ ఈక్వల్స్ టు ఈ -3 సైడ్కి వెళ్తే ఏమవుతుంది +3. అప్పుడు మనకు x వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఈ 2ని ఇటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది డివైడ్ అవుతుంది, అప్పుడు 3/2. ఇదొక వాల్యూ ఆఫ్ x. మనకు ఇంకో x కూడా కావాలి కదా, x+2 ఈజ్ ఈక్వల్స్ టు 0. అప్పుడు x ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు ఈ +2 అటు సైడ్ పంపించేస్తే ఏమవుతుంది -2 అంతే. అంటే 3/2 and -2 are the roots of the given polynomial, quadratic equation. చూద్దాం అది రాయండి. Therefore the roots of the given quadratic equation is 3/2, -2. ఏం లేదు, ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ని x² కోఎఫిషియంట్ని మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్స్గా రాసుకోవాలి. దేని ప్రోడక్ట్స్గా రాసుకోవచ్చు, 12 ఎలా రాసుకోవచ్చు, 1 ఇంటూ 12 12, 6 ఇంటూ 2 ఎంత 12, 3 ఇంటూ 4 ఎంత 12. మనం ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ యూజ్ చేసి ఇక్కడ ఆ రెండు యాడ్ చేస్తే మనకేం రావాలి, +x రావాలి. అంటే 4x - 3x ఎంత ఎక్సే కదా. సో అలా ఈక్వేషన్ సాల్వ్ చేసి అందులో నుంచి కామన్ తీస్తే మనకి సింపుల్గా రూట్స్ ఆఫ్ ది గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చేస్తుంది అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our video. Subscribe for more videos. Like, share and comment.